खबरदार नरेंद्र मोदी, खबरदार 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 नरेंद्र मोदी, खबरदार खबरदार కాపాడుకుందాం ఉపాధి చట్టాన్ని, కాపాడుకుందాం కాపాడుకుందాం ఉపసంహరించుకోవాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. కాపాడుకుందాం ఉపాధి హామీ చట్టాన్ని, కాపాడుకుందాం 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 ఉపాధి హామీ చట్టాన్ని. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ ఖబర్దార్ కాపాడుకుందాం ఉపాధి చట్టాన్ని, కాపాడుకుందాం 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 ఉపాధి చట్టాన్ని. కాపాడుకుందాం కాపాడుకుందాం జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. దేశ పథకాన్ని కాపాడుకుందాం 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 ఉపాధి చట్టాన్ని. కాపాడుకుందాం కాపాడుకుందాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ ఖబర్దార్ పేదల వ్యతిరేకి నరేంద్ర మోడీ, ఖబర్దార్ ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ ఖబర్దార్. కాపాడుకుందాం కాపాడుకుందాం ఖబర్దార్ ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్. ఉపాధి కూలీల వ్యతిరేకి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 18 నుంచి 20 తారీఖు వరకు రాష్ట్ర కమిటీ పిలుపు 2025 ఉపాధి హామీ చట్టం బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధి హామీ చట్టాన్ని కొత్త చట్టాన్ని రద్దు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదే రకంగా ఈ ఉపాధి హామీ చట్టం అనేది 2024 యూపీఏ 1 ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు లెఫ్ట్ పార్టీలకు సంబంధించి 60 మంది ఎంపీలు ఉన్నప్పుడు మా మద్దతు మీకు కావాలనుకున్నప్పుడు అడవి హక్కుల చట్టం కానీ ఉపాధి హామీ చట్టం కానీ ఇవన్నిటినీ మీరు ఇస్తే మేము చేస్తామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి సిపిఎం సిపిఐ ఎంపీలు మద్దతు ఇస్తే యూపీఎన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తనకు మందబలం ఉన్నటువంటి ఆ మందబలం అడ్డం పెట్టుకొని మూజువాని ఓటుతోటి ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకు సంబంధించి ఈ చట్టం చాలా విరుద్ధకరం కార్మికుల కండని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 2005లో యూపీఏ ప్రభుత్వానికి సిపిఎం పార్టీ మద్దతు తెలియజేయాలంటే పేదల కోసం వాళ్ళకు సమ్మర్లో పని లేదు కాబట్టి పని లేకపోవడం వల్ల వలసలు ఎక్కువవుతున్నాయని చెప్పేసి అప్పటి యూపీఏ ప్రభుత్వం 2005లో ఉపాధి హామీ చట్టం MNREGA మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరుతో పేదలకు పని కల్పించడానికి పథకాన్ని తీసుకొచ్చారు. కానీ ఈ కషాయ పార్టీ అయిన బీజేపీ పార్టీ పేదలకు ఒక నడ్డి విధిస్తూ ప్రతి సంవత్సరం ఉపాధి హామీ పథకానికి నిధులు తక్కువ చేసుకుంటూ ఇప్పుడు ఏకంగా ఆ పథకాన్ని రద్దు చేసే విధంగా పథకం రచించారు. దాంట్లో భాగంగానే VBN రామ్జీ అనే పేరుతో వాళ్ళు ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రాలు 60 రోజుల పాటు పని తక్కువ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించారు. దీంతో రాష్ట్రాలు కూడా నిధులు లేవని చెప్పేసి పని తక్కువ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది, ప్రతి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈరోజు మేము సిపిఎం పార్టీ కానీ వామపక్ష సంఘాలు కానీ అన్ని రకాలుగా ఈరోజు ఈ నూతన ఉపాధి హామీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాము. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి అనేక రకాలుగా ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యంగా పూర్తిగా పేద ప్రజలు పని చేసుకోకుండా ఉన్నటువంటి పనినే తొలగించే ప్రయత్నం ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఉపాధి హామీ పని చేసుకుంటూ వాళ్ళ డబ్బులు వచ్చిన ఆదాయంతో బతికే ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. అంతో కొంత చేస్తున్నటువంటి పూర్తిగా ప్రతి సంవత్సరం ఈ ఉపాధి హామీ పథకానికి డబ్బులు కూడా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి తగ్గించుకుంటూనే ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ఉపాధి హామీ చట్టాన్ని నూతన చట్టాన్ని తొలగించి పాత ఉన్నటువంటి ఉపాధి హామీని కొనసాగించాలని చెప్పేసి చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేని పక్షంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని, అదేవిధంగా ఉపాధి హామీ చట్టానికి అధిక డబ్బులు కూడా కేటాయించి పని విధానాలు పెంచి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిరసన ముఖ్య ఉద్దేశం కూడా దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రైతు చట్టాలను మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఉపాధి హామీ మీద కూడా పడ్డది. ఉపాధి హామీ చట్టం ఊరికి రాలేదు. అనేక పోరాటాల ఫలితంగా ఎర్రజెండా పోరాటాల ఫలితంగా ఉపాధి హామీ చట్టం వచ్చింది. గతంలో 2004లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కమిషన్లు పోరాటాల ఫలితంగా కామన్ మినిమం ప్రోగ్రాంలో ఉపాధి హామీ చట్టం పెట్టారు. దానివల్ల ఆ రోజు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా
2004 నుంచి 2005 నుంచి ఇప్పటిదాకా ఈరోజు ఉపాధి హామీ కొనసాగుతూ ఉంది. కానీ ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టం మారుస్తూ ఉంది. ఎందుకంటే ఉపాధి హామీ చట్టం వల్ల ఈరోజు గ్రామాలలో పేదలందరూ కూడా ఈరోజు పనిచేసుకొని బతుకుతూ ఉన్నారు. సమ్మర్లో ఎండాకాలంలో 3 నెలలు 4 నెలలు వాళ్ళు పనిచేసుకొని బతుకుతూ ఉంటే గ్రామాలలో వాళ్ళ పొలాలంతా సాగు చేసుకుంటున్నారు. అలాగే కాలువలు తవ్వుకుంటారు, చెరుకుటలు వేస్తూ ఉన్నారు, గ్రామాల్లో తారు రోడ్లు వేస్తూ ఉన్నారు. కానీ ఇదంతా చాలా మంది పిల్లలకి అంతా వాళ్ళకంతా పని దొరుకుతూ ఉంది. ఖచ్చితంగా సమ్మర్లో కూడా వాళ్ళకు బాంబే, పూణే, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు వలస పోకుండా వాళ్ళ ఉపాధి హామీ ఉపయోగపడుతూ ఉంది. కానీ ఈరోజు పేరంతా బతుకుతున్నారు, వీళ్ళంతా ఇతర దేశాలు వలస పోతలేరు, పని తగ్గుతూ ఉంది అని చెప్పి కూడా ఈరోజు కూలీ దొరుకుతుందని చెప్పి ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు భూస్వాములు వీళ్ళందరూ కూడా పెద్దలు ఆలోచిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఉపాధి హామీ చట్టం దూరం వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది. దాని పేరు ఈరోజు వికసిత గ్రామీణ భారత్ పేరుతో ఈరోజు వికసిత గ్రామీణ భారత్ రామ్జీ పేరుతో ఈరోజు దాని పేరు మారుస్తూ ఉన్నారు. అయ్యా ఈరోజు మీరు తీసుకురాలే చట్టాన్ని ఈరోజు రాజ్యాంగంలో మీరు కీలకపత్రం లేరు, స్వతంత్ర పోరాటంలో మీరు కీలకపత్రం లేరు. ఈరోజు పౌరుల సందర్భంగా వచ్చినటువంటి చట్టాలను మార్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరంతా పేదలు తలుచుకుంటే మీరంతా ఇంటికి పంపిస్తారు. కాబట్టి ఈరోజు పేదల ఓటుతో గద్దెనెక్కిన ఈరోజు మీరు కూడా పేదల మోసం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అదే ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పేరు అట్లే ఉండాలి. దానికి ఈరోజు 90% నిధులు కేటాయించాలి. ఈరోజు మేము 40% నిధులు కేటాయిస్తాం. మిగతా రాష్ట్రాల మీద వదిలేసిన పరిస్థితి ఉంది. కాబట్టి హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇప్పటికే ఉపాధి హామీలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 8 వారాల డబ్బులు రావాలి. పని సంవత్సరం ఖచ్చితంగా డబ్బులు విడుదల చేయాలి. 90% ఈరోజు ఖచ్చితంగా ఉపాధి హామీకి డబ్బులు కేటాయించాలి. పేరు మార్చొద్దు. పేరు మార్చడం ఈరోజు మీరు ఏదో కొట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఈరోజు కార్మిక చట్టాలను, రైతు చట్టాలను, ఉపాధి చట్టాలను మారిస్తే కాబట్టి హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మీకు అందరి పుట్టలు లేకుండా చేస్తామని ఈరోజు ప్రభుత్వం హెచ్చరిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో వికారాబాద్ నిరసన చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మన అందరం కూడా సిద్ధమయ్యి బీజేపీ ప్రభుత్వానికి గద్దె దించేందుకు ఈ బీజేపీ ప్రభుత్వం ఇంటికి పంపించే సిద్ధంగా ఈరోజు అందరినీ కోరుతా ఉన్నాం.